శ్రీ జనార్దన స్వామి వారి దేవస్థానం మడికి గ్రామంలో ఇది నవజనార్దన ఆలయాల్లో రెండవ ఆలయంగా గుర్తించబడుతుందండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది స్థల పురాణం. అలాగే ఇప్పుడు ప్రతి ఆలయంలో దర్శించుకున్నట్టుగా ఈ ఆలయంలో ధ్వజస్తంభ దర్శనం కూడా చేసుకుంటున్నాం. ధ్వజస్తంభ దర్శనం అండి. ఆలయ ప్రాంగణాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆలయంలో లక్ష్మీ జనార్దన స్వామి మరియు ఒక శివాలయం కూడా ఇక్కడ మనకి వేచి ఉంది. అలాగే ఆలయం కుడివైపున జమ్మి చెట్టుని కూడా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ ఆలయంలో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఇప్పుడు చూడడం జరుగుతుందండి. ఆలయ ప్రాంగణంతో పాటు ఇప్పుడు శిఖర దర్శనం కూడా మనకు తీసుకుంటున్నాం. పూర్వము కృతయుగములో నారదాది మునిజనులు అఖండ గౌతమి నదీ తీరమున శ్రీ మహావిష్ణువు గూర్చి అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిరి. వారి తపస్సునకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించి ఏదైనా వరమును కోరుకొనుమనెను. అంత ఆమునులు రాబోవు కాలమునందు యుగ ధర్మమును అనుసరించి అల్పాయుష్కులు అల్పాజ్ఞానులు అయిన మానవులు భగవంతుడైన మిమ్మును మరచి చరించుతారు. కావున మాకు దర్శనమును ఇచ్చిన ఈ రూపముతోనే శాశ్వతముగా నెలకొనవలసినదిగా కోరిరి. అంతటా శ్రీ మహావిష్ణువు అట్లేనని వరమొసగెను. స్వామి వారి యొక్క మూర్తి నుండి 9 కళలను తీసి గోదావరి గౌతమి నది తీరమున 9 క్షేత్రములను ఒక్కొక్క చోట ఒక్కొక్క కళను ఒక్కొక్క ముద్రతో ప్రతిష్ఠించిరి. మునిజనులు అర్థించగా వచ్చిన స్వరూపము కనుక జనార్దనుడు అని పేరు వచ్చినది. జనుల యొక్క కోర్కెలను తీర్చు స్వామి కనుక జనార్దన స్వామి అను అర్థము కూడా కలదు. మడికి గ్రామంలో సుదర్శన ముద్రతో మునులు ప్రతిష్ఠించినారు. నారదాది మునులు స్నానమాచరించిన అప్పటి రేవును బ్రాహ్మణ రేవు అని అంటారు. బ్రాహ్మణ రేవు దేవాలయమునకు సమీపమున కలదు. శ్రీ మహావిష్ణువు శంఖ చక్రములు ధరించి ఉంటాయి. వారు ధరించిన చక్రాయుధము సుదర్శనయు అంటారు. సుదర్శన చక్రము ప్రతి దేవాలయమునందును తిరుపతి వెంకటేశ్వరుని చేతియందును కూడా చక్రము శంఖము కూడా మనకుదురుగా కనబడుచుండును. రాక్షస సంహారము చేయనప్పుడు 2 వేళ్ల మధ్యన పట్టుకుని విసురు నట్టి భంగిమలో ఇచ్చటం రెడికి గ్రామంలోని స్వామివారు దర్శనము ఇచ్చును. నవజనార్దన క్షేత్రములలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ముద్రలో స్వామి ప్రతిష్ఠించబడున్నారు. మడికి జనార్దన స్వామివారు సుదర్శన ముద్ర కలిగి ఉన్నారు. నవజనార్దన ఆలయం ట్రిప్ కొరకు మీ సపోర్ట్ చేయాలనుకుంటే కనుక కింద ఇచ్చిన నెంబర్కి ఫోన్పే అండ్ పేటిఎం ద్వారా మీ సపోర్ట్ని తెలియజేయగలరు. మీరు ఈ ఆలయంలో ఏమైనా పూజలు చేయించుకోవాలనుకుంటే టెంపుల్ గురువు గారి నెంబర్ అండి ఇది. డిస్క్రిప్షన్లో కూడా పెడతాం. దాంతోపాటు మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతామండి.